గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రతి జిల్లాలో కూడా పొదుపు మనం నివారణ చర్యల్లో భాగంగా ప్రతి సోమవారం కూడా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ అధికారులందరినీ కూడా అయితే ఎలక్ట్రికల్ బైక్స్ కానీ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కానీ ఉపయోగించుకొని కార్యాలయాలకు రావాల్సిందిగా, ఎస్పెషల్లీ మండేస్, ఎందుకంటే మోస్ట్లీ ఆ రోజు మనం హెడ్ ఆఫీస్లోనే ఉంటాం కాబట్టి హెడ్ క్వార్టర్స్లోనే. సో ఆ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే ఈ బైక్స్ కానీ లేదా సైకిల్స్ కానీ వాడాల్సిందిగా కోరడమైంది. అండ్ అదేవిధంగా ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వినియోగించుకోవడం వల్ల మన ఇంధన పొదుపుని కూడా మనం అలవర్చుకుంటాం. కేవలం ఇది ఒక్కటే కాకుండా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అవసరాన్ని మించి ఎలక్ట్రికల్ కన్జంప్షన్ కూడా, అంటే వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కూడా పొదుపు చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చెప్పడం జరుగుతుంది. సో కార్యాలయాల్లో ఆఫీస్లో లేనప్పుడు ఏసీలు ఆఫ్ చేయడం కానీ, లేదంటే అవసరం లేనప్పుడు వాటర్ని ఆఫ్ చేయడం కానీ, అంటే ఇలా ప్రతి చోట కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పొదుపుని చేయడం జరుగుతుంది. అండ్ రాబోయే రోజుల్లో మనకి ఎక్కువగా ఈ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు కూడా ఈ వాటర్ని కన్జర్వేషన్ చేయడానికి కూడా మనం ఈ సోక్ పిట్స్ కానీ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా ప్రతి ఆఫీస్లో కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. సో దీంట్లో ప్రజల్ని ఎక్కువగా మీరు చైతన్యం పరిచి ఎక్కువగా ఈ రకమైనటువంటి ప్రభుత్వ పిలుపుకి అనుసరంగా చేయవలసిందిగా కోరుతున్నాం.